ఉద్దానంలో కిడ్నీ సమస్య ఉంది. దానికి కారణాలను కూడా అధికారులు కనుగొన్నారు. అలాంటి కిడ్నీ సమస్య ఇప్పుడు మరో గ్రామంలో కూడా ఉంది. కానీ ఇక్కడ మాత్రం కారణం తెలియదు. ఊరిని పట్టి పీడిస్తున్న ఆ సమస్యకు మూలమేంటో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామాన్ని కిడ్నీ సమస్య పట్టి పీడిస్తోంది. ఊళ్ళో ఎవ్వరిని కదిలించినా కిడ్నీ కేసులే బయటపడుతున్నాయి. ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దశాబ్దానికి పైగా ఈ వ్యాధి ఈ ఊర్ను కమ్మేసింది. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 10 మంది మృత్యువాత పడ్డారు. ఇంత జరిగినా సమస్యకు మూలమేంటనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. కొత్తగూడెం జిల్లాలోని ఓ ఊరు విషాద గాథ ఇది. ఈ ఊరి పేరు అనంతారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలో ఉంది. ఈ చిన్న ఊరులో 800 మంది ఉంటున్నారు. ఇప్పుడీ ఊరు కిడ్నీ సమస్యతో విలవిల్లాడుతోంది. ఏ వీధిలో చూసినా ఎవ్వర్ని కదిలించినా కిడ్నీ పేషెంట్లే. ఏళ్లుగా ఉన్న ఈ సమస్య ఎందుకు వస్తుందో చెప్పలేకపోతున్నారు అధికారులు. నీటి నమూనాలు పరీక్షించారు. తాగే నీటిలో ఇబ్బంది లేదన్నారు. గ్రామస్తులు మాత్రం నీరు మరిగించినప్పుడు గిన్నె అడుగున తెల్లటి పొర ఏర్పడుతోందని, అదేంటో తెలియడం లేదని చెబుతున్నారు. ఓవైపు ఇలా చర్చోపచర్చలు సాగుతుంటే అటు ఊరులో కిడ్నీ బాధితులు పెరిగిపోతున్నారు. మద్యపానం వల్ల ఇలా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అంతు చిక్కని కిడ్నీ వ్యాధితో మరణించిన వాళ్లల్లో 8 ఏళ్ల బాలిక ఉంది, 25 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. మద్యపానం, ధూమపానం అలవాటు లేని 35 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాణాంతక వ్యాధికి ఖచ్చితంగా ఇంకేదో కారణం ఉంది. అదేంటనేది అధికారులకు అంతుచిక్కడం లేదు. మా గ్రామంలో కిడ్నీ వ్యాధి అనేది అధికంగా ఉంది. అది ఎందుకు వచ్చింది ఏంటనేది అంతుపట్టడం లేదు. అసలు ఎందుకు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మా గ్రామ ప్రజలు ఉన్నారు. ఈ జబ్బు అనేది ఎందుకు వస్తుంది, ఈ గ్రామాన్ని ఒక పీడలాగా పట్టి పీడిస్తూ ఉంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంవత్సరం క్రితం ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించి వాటర్ తీసుకెళ్లి శాంపిల్స్ ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ మేము వాటర్ మరిగించినప్పుడు వేడి నీళ్ళలో అడుగున తెల్లగా సున్నలాగా ఒక 5-6 గ్రాములు పౌడర్ వస్తుంది వేడి చేసినప్పుడు. కానీ అధికారులు ప్రాబ్లం లేదని చెప్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలివి. ఇలాంటి కుటుంబాల్లో కిడ్నీ వ్యాధి చిచ్చు పెడుతోంది. దాచుకున్నదంతా డయాలసిస్ కు ఖర్చయిపోతోంది. కళ్ల ముందు ప్రాణం పోతోందని తెలిసినా చికిత్స చేయించుకోలేని దుస్థితి. ఖమ్మం ప్రభుత్వాస్పత్రి, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తిరగడంతోనే వీళ్ల జీవితాలు గడిచిపోతున్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే డబ్బుల్లేక, ట్రీట్మెంట్ చేయించే స్తోమత లేక చనిపోతాడని తెలిసి కూడా పేషెంట్లను ఇంటికి తీసుకొచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ గ్రామంలో. టాబ్లెట్స్తో ప్రాణం నిలబడదని తెలిసి కూడా ఉన్నంతలో ఆ టాబ్లెట్లనే నమ్ముకుని చివరి రోజులు గడుపుతున్నారు చాలా మంది రోగులు. మరణం ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు. అయితే అదే మరణం తరుముకొస్తుందని తెలిసినప్పుడు బతకడం దుర్భరం. ప్రతి క్షణం చస్తూ బతకాలి. అలా రోజులు లెక్కబెడుతూ మృత్యువు కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు అనంతారంలోని కొంతమంది రోగులు. మరి కొంతమంది పోయిన వాళ్లను తలుచుకుంటూ జీవోత్సవాల్లా బతికేస్తున్నారు. ఈ చిన్నారిది కూడా అలాంటి దయనీయ గాథ. అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి ఏడాది నుంచి సరిగ్గా మాట్లాడ్డం లేదు. అప్పటి వరకు సరదాగా ఆడుతూ పాడుతూ ఉండే ఈ పాప డల్లయింది. దీనికి కారణం ఏడాది కిందట ఈమె తన తల్లిని కోల్పోయింది. అంతు చిక్కని మాయదారి రోగం ఈ పాప కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తన తల్లి లేదని, ఇక తిరిగి రాదని తెలిసి బాధను గుండెల్లోనే దాచుకుని బడికిపోతోంది ఈ చిన్నారి. మా కోడలకి కిడ్నీల ప్రాబ్లం వచ్చింది. మేము తిప్పినాం, డబ్బులు లేక ఇబ్బంది పడి గవర్నమెంట్ హాస్పిటల్ అటు ఇటు తిప్పినాంలే కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. 2023లో ప్రేమలతకు జబ్బు చేసింది. జ్వరం వస్తే టాబ్లెట్లు వేసుకుంది. ఎప్పటికీ తగ్గకపోవడంతో పరీక్షలు చేయించుకుంది. ఊరిలో అందర్నీ ఆవహించిన మాయదారి రోగమే తనను కూడా పట్టి పీడిస్తోందని తెలుసుకుంది. ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రం. ఇక తన ట్రీట్మెంట్కు డబ్బు ఎక్కడ్నుంచొస్తుంది? అందుకే చాన్నాళ్లు ఇంట్లో చెప్పలేదు. ఇక మాకు చెప్పలేకలే ఉంది. ఇక ఏది చెప్పినాక అటు ఇటు తిరిగినాం కానీ మాకు ఇక ఏమీ ఉపాయం లేదు. ఎక్కువైపోయింది, ఇలా చనిపోయింది. ఇక పాప, ఒక బాబు. ఇలా కిడ్నీ వ్యాధితో పోరాడి ఓడిపోయింది ప్రేమలత. ఆమెకు 2 పిల్లలు. ఈ చిన్నారి పెద్ద కూతురు. పొద్దున లేచి తల్లి ముఖం చూడాల్సిన ఈ పాప ఫోటోలో తల్లిని చూసుకుని దండం పెట్టి బడికి వెళుతోంది.
ఈ వయసులో ఏ బిడ్డకు రాకూడని కష్టాన్ని అనుభవిస్తోంది ఈ బంగారు తల్లి. ఈ అక్కడనే కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటలే వెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటలే. డబ్బులు ఏం లేవండి. ఇక మేము పేదలు ఉన్నాం కదా, ఇక డబ్బులు ఏం లేక ఇబ్బంది పడి ఇక ఎట్నే వాళ్ళ ఆరంభ డాక్టర్లతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా వేయించినాం. ఇది అయిపోయింది. అనంతారం గ్రామంలో అడుగడుగునా ఓ ప్రేమలత కనిపిస్తుంది. భార్యను కోల్పోయిన భర్తలు, అమ్మను కోల్పోయిన పిల్లలు ఆ ఊరిలో ఉన్నారు. అందుకే చాలా కుటుంబాలు ఆ మాయదారి రోగానికి భయపడి ఊరు విడిచి వెళ్లిపోతున్నాయి. తల్లిని కోల్పోయిన కూతురు ఒకవైపు, చెట్టంత కొడుకును కోల్పోయిన తల్లి మరోవైపు. ఇలా అనంతారంలో దాదాపు ప్రతి ఇంట్లో ఓ విషాదగాథ. పచ్చటి కుటుంబాల్లో చిచ్చు పెట్టింది కిడ్నీ వ్యాధి. ఎలా వస్తుందో తెలియదు, వస్తే మాత్రం ప్రాణాలు హరించేస్తోంది. హెల్త్ క్యాంపుల నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు ఎక్కడకు వెళ్లినా ఫలితం మాత్రం దక్కట్లేదు. నిండు ప్రాణం గాల్లో కలిసిపోతోంది. కంటికి కనిపించని జబ్బు ఉసురు తీస్తోంది. వయస్సు మళ్లీ ఇంటికి పరిమితమైంది ఈ నిరుపేద వృద్ధ జంట. ఓ రేకుల షెడ్డు మాత్రమే వీళ్ల ఆస్తి. మొన్నటి వరకు కొడుకే సర్వస్వంగా బతికారు. ఇప్పుడు ఆ కొడుకు లేకుండా పోయాడు. కంటికి కనిపించని మహమ్మారి ఈ కుటుంబానికి ఆధారం లేకుండా చేసింది. సరిగ్గా ఏడాది కిందట ఈ దంపతుల కొడుకు నరేష్ కిడ్నీ వ్యాధితో మరణించాడు. అప్పట్నుంచి ఈ వృద్ధ దంపతులు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే కిడ్నీ మహమ్మారి మరోసారి ఈ కుటుంబంపై పగబట్టింది. ఇప్పుడు ఆ తల్లి తన భర్తను కూడా కోల్పోనుంది. నా పేరు కోరం కౌశలే, మా ఊరు అనంతారం. మా బాకి పాపలం 2 సంవత్సరాల మంచి ఉంటే చనిపోయిండు. తర్వాత 1 సంవత్సరం అయ్యాక మా ఆయనకు ఒంట్లో పాపలం మంచిగా లేదని హాస్పిటల్ పోతే ఇక నీ పాపలం అని చెప్పారు. ఇప్పుడు ఆ పెద్దాయన బతకాలంటే వారానికి లేదా 2 వారాలకు ఒకసారి డయాలసిస్ చేయించాలి. ఈ కుటుంబానికి అంత స్తోమత లేదు. అందుకే భర్తను తీసుకుని ఇంటికొచ్చేసింది. టాబ్లెట్లతో ఈ వ్యాధి తగ్గదని ఆమెకు తెలుసు. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. డయాసిక్స్లు చేపియనంటే మొట్టిప్పులు చేపించినాం. ఇక మా చేత కాక మేము చేపించలేదండి. చేతులు డబ్బులు లేక ఇక మందులే వాడతాను. డాక్టర్లు వారం చేపియండి, 2 వారాలకు ఒకసారి చేపియండి అని చెబుతాను. మా దగ్గర డబ్బులు లేక మేము చేపించాలి. మందులు తెచ్చి వాడతాను, తగ్గటాలేదు అసలు. అప్పటికి దాచుకున్న డబ్బుతో 3 సార్లు భర్తకు డయాలసిస్ చేయించింది. ఇక ఆ తరువాత ఆమె వల్ల కాలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో చికిత్స అందడం లేదు. దీంతో భర్త చివరి రోజుల్లో అతడితోనే ఉండాలని నిర్ణయించుకుని ఇలా తన ఇంటికి వచ్చేసింది. హాస్పిటల్ పోయినప్పటికీ నీ పాపలం అది ఇదని కొంతమందికి డయాసిక్స్లు చేసిన వాళ్ళు చనిపోయారు, కొంతమంది చేకతోళ్ళే చనిపోయారు. దీనివల్లనే నేల పాపలను చూసిన అంటారు, మంచిగా ఉంది అంటారు. ఏ హాస్పిటల్ తీసుకొని ఇదే మాట చెబుతాండ్రు. ఇక డబ్బులు లేక ఇక ఆడు తిప్పటం చేతనైన వాళ్ళు 1-2 టిప్పులు చేయించి ఆగిపోతాండ్రు. ఇక చేపించాలి. మేము కూడా 3 టిప్పులు చేయించిన వెనక్కి. ఏం చేస్తే ఒక్కొక్క టిప్పు 90,000 లక్ష రూపాయలు అట్ట అంటారు. ఇక చేత కాక అసలు చేపించాలి. అప్పటికే దాచుకున్న మొత్తంలో చాలా భాగాన్ని కొడుకు ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసిన ఆ తల్లి ఇప్పుడు భర్త ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. కిడ్నీ వ్యాధితో ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్నవారు ప్రాణాలు కోల్పోతుండటంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో చదువుకోవాల్సిన వయసులో వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు కొందరు యువకులు. కిడ్నీ వ్యాధికి సంబంధించి తమ ఊరిలో హెల్త్ క్యాంపు కూడా పెట్టారని, అయితే ఆ హెల్త్ క్యాంపు తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగిందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న బాధితులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నేళ్ల నుంచి ఇబ్బంది పడుతారు కిడ్నీ వ్యాధి? 4 సంవత్సరాల కాంచి బాధపడతాను ఈ కిడ్నీ వ్యాధితో. ఎట్లుంది మీ ఊర్లో పరిస్థితి? ఎట్లుంది అసలు? ఏం జరుగుతుంది? ఈ ఊళ్ళో చాలా మందికి ఉంది కిడ్నీ వ్యాధి. అది మరి దేని వల్ల వస్తుంది ఏందన్నది అది మాకు తెలవట్లా, అర్థం కావట్లేదు. మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ వ్యాధి. 4-5 సంవత్సరాల నుండి ఎక్కువ బాగా ఇట్లా కిడ్నీ వాళ్ళు చనిపోవడం, కిడ్నీలో రాళ్ళు రావడం. ఇప్పటికి ఇతను మా ఆయనే ఇప్పుడు 4 సంవత్సరాల నుండి హాస్పిటల్లో తిప్పుతున్నాం. ఇప్పుడు డయాలసిస్ చేయాలంటారు. అయితే అక్కడికి వెళ్తే మీరు డైలీ చేయించుకోవాలమ్మా, ఇక జీవితకాలం చేయించుకోవాలంటారు. మరి ఆ స్తోమత లేక ఇక ఇంటికి తీసుకొని వచ్చినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే నీళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? నీళ్ళు ఇక్కడ అంటే ఎట్లా కాగబెట్టినప్పుడు కానీ ఎట్లా? కాగబెట్టినప్పుడు నీళ్ళల్లో తెల్లగా గిన్నెలు అడుగున తెల్లగా పట్టుకుంటుంది సున్నంలాగా. అంటే ఖర్చు పరంగా ఎట్లుంది? అంటే ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఎట్లుంది ఖర్చు? ఇంకా చాలా మంది ఉన్నారా మీ పక్కన ఫ్యామిలీస్?
చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడల్లా మాకు చాలా ఖర్చు అవుతుంది. ఇక పెట్టి ఇక డయాలసిస్ చేయాలంటే డబ్బులు లేవని తీసుకొని వచ్చినాం. మందుల మీద వాడిద్దాం అన్నట్టు తీసుకొచ్చినాం. కానీ నన్ను చెప్పట్లేరా కిడ్నీ అని? తాగుడు వల్ల వచ్చింది అనేసి చెప్తాండ్రులే, కానీ మరి అదర్ ముందు కాంచి మీ ఇట్లా మంచి వాళ్ళకి వస్తుంది, తాగేటి వాళ్ళకి వస్తుంది కదండి. అందుకే ఏం అర్థం కావట్లేదు. మీరు కూడా కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారా? నేను 2 సంవత్సరాల నుంచి కిడ్నీ నొప్పి వచ్చి ఇక పనికి కూడా పోవట్లేదు, ఇంటికాడే ఉంటున్నాను. ఇక చేతనైన నొప్పి లేవగానే పోయి హాస్పిటల్ ఇక్కడే ప్రైవేట్గా హాస్పిటల్ సూది వేయించుకొని రావటం, మళ్ళీ అట్లా ఉంటాం, మళ్ళీ ఇంటికాడ చేరే ఉంటున్నాను నేను అంతే. చెప్పండి నాన్న, ఏమైంది మీ కిడ్నీ సంబంధించి? మీ ఫ్యామిలీలో ఏం జరిగింది? మా నాన్న కూడా 6 నెలల క్రితం కిడ్నీ వ్యాధితో చనిపోయాడు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసిపోయి స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసిపోతే అక్కడ కూడా చూడలేదు. వాటర్ శాంపుల్ తీసిపోయారు కానీ వాటర్లో ఏం లేదని చెప్పారు. ఆ తర్వాత మా నాన్న చనిపోయాడు. మీ ఇంట్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ? నా పేరు రోహిత్. మా నాన్నగారు 3 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఇంట్లో ఏది వెళ్ళట్లేదు, పనికి వెళ్తేనే అన్నం కూడు ఇలా వెళుతుంది. అందుకల్లా అన్నయ్య రోజు చేనుకి వెళ్ళి వస్తుండే, అమ్మ ఏదో ఒకటి పని చేసి కష్టపడి ఇంట్లో ఏదో సాగుతుంది. నాన్న ఉంటే అదేదో జీతంకి వెళ్ళి సంపాదిస్తూ ఉండేవాళ్ళు. కానీ నాన్నగారు ఇలా కిడ్నీ ప్రాబ్లం వల్ల బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అసలు ఈ విలేజ్లో ఏం జరుగుతుంది, ఒక కిడ్నీ వ్యాధి సంబంధించి రావడానికి ఏది కారణం అనేది కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ మరణాల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, అనంతారం, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.